Right, Aman. Let's kickstart PSIR Paper 1, Section A. Before that, మీరు నాకు సిలబస్ అడిగారు. ఒకసారి లెట్స్ గో త్రూ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ పిఎస్ఐఆర్. అసలు ఏ టాపిక్స్ ఉంటాయి, పేపర్ 1లో ఏముంటాయి, పేపర్ 2లో ఏముంటాయి, అన్నీ ఒకసారి వన్ బై వన్ మనం చూసేద్దాము. చూసిన తర్వాత బ్రీఫ్గా బుక్స్ ఏం రిఫర్ చేయాలో కూడా చెప్తాను. సో అది కూడా చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఐఆర్ని మీరు ఎట్లా చూసుకోవాలంటే మీకు యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మిక్స్ ఆఫ్ టూ ఆప్షనల్స్. టూ ఆప్షనల్స్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిఎస్ఐఆర్. పొలిటికల్ సైన్స్, ఐఆర్. సో పొలిటికల్ సైన్స్ ఒక ఆప్షనల్, ఐఆర్ ఇంకొక ఆప్షనల్. ఈ రెండు ఆప్షనల్స్ కలిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది పిఎస్ఐఆర్ ఆప్షన్. జనరల్ గా మీరు వేరే ఆప్షనల్స్ ఏవైనా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సోషియాలజీ ఆర్ ఏ ఆప్షన్ అయినా మీరు తీసుకుంటే అందులో పేపర్ 1 మీకు జనరల్ గా థియరీ పార్ట్ ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి వేరియస్ థింకర్స్, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మనకి. సో ప్రిడామినెంట్లీ స్టాటిక్ పార్ట్ ఉంటుంది. మరి థియరీస్ అన్ని కూడా స్టాటికే కాబట్టి పేపర్ 1లో ఇలా ఉంటాయి. మీరు పేపర్ 2కి వెళ్ళారనుకోండి, సో విత్ రిఫరెన్స్ టు ఇండియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆప్షన్ తీసుకుంటే పేపర్ 1లో పబాడికి సంబంధించిన వేరియస్ థింకర్స్, ఇంట్రొడక్షన్, కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు. పేపర్ 2లో వాటి అప్లికేషన్ టు ఇండియా మీద నేర్చుకుంటారు. సోషియాలజీలోనైనా అంతే. సోషియాలజీకి సంబంధించిన థింకర్స్, థియరీస్, పర్స్పెక్టివ్స్, కాన్సెప్ట్స్ అన్ని మీరు పేపర్ 1లో నేర్చుకుంటే వాటి అప్లికేషన్ మీరు పేపర్ 2లో నేర్చుకుంటారు. ఇది జనరల్ గా మెజారిటీ ఆఫ్ ద ఆప్షనల్స్ కి ఉండే పద్ధతి. కానీ పిఎస్ఐఆర్ స్పెషల్. పిఎస్ఐఆర్ ఎలా ఉంటుందంటే మీరు పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1 ఈజ్ అబౌట్ పొలిటికల్ సైన్స్. దీంట్లో మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. సో పార్ట్ ఏ అంతా కూడా థియరీస్, థింకర్స్, పర్స్పెక్టివ్స్ అన్ని ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ఇండియా ఉంటుంది. సో వేరే ఆప్షనల్స్ లో మనకి పేపర్ 1 అంతా థియరీస్ ఉంటే, పేపర్ 2లో ఇండియా పర్స్పెక్టివ్ ఉంటే, దీంట్లో పేపర్ 1లోనే పార్ట్ ఏ థియరీస్, పార్ట్ బి ఇండియా పర్స్పెక్టివ్ ఉంటుంది. అలాగే ఐఆర్ అంతా కూడా మనకి పేపర్ 2లో వస్తుంది. ఇక్కడ కూడా అంతే. పార్ట్ ఏ వచ్చేసి థియరీస్, పార్ట్ బి వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ఇండియా అండ్ ద వరల్డ్ అలా నేర్చుకుంటాం. సో ఇట్స్ లైక్ పేపర్ 1 ఒక ఆప్షనల్, పేపర్ 2 ఒక మినీ ఆప్షనల్. రెండు మినీ ఆప్షనల్స్ యొక్క కలయికలాగా మీకు పిఎస్ఐఆర్ ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? సో ఈ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ హౌ యూ షుడ్ లుక్ ఎట్ పిఎస్ఐఆర్. పేపర్ 1 అంతా నాకు థియరీస్ ఉంటాయి, పేపర్ 2లోనే డైనమిక్ ఉంటుంది అనుకోకూడదు. మీకు ఈ పార్ట్ బి అంతా కూడా డైనమిక్ పార్ట్. పేపర్ 1లో తీసుకోండి, పేపర్ 2లో తీసుకోండి. పేపర్ 1 అయినా, పేపర్ 2 అయినా, పార్ట్ బి అనేది మనకి డైనమిక్. అంటే నీకు కాంటెంపరీ ఈవెంట్స్ తో కనెక్ట్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉండే టాపిక్స్ అవి. పార్ట్ ఏస్ ఇన్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ ప్రిడామినెంట్లీ స్టాటిక్. పేపర్ 1లో 100% స్టాటిక్ ఉంటుంది. కాకపోతే కాంటెంపరీ ఈవెంట్స్ తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ స్టాటిక్ కాన్సెప్ట్స్ కూడా. పేపర్ 2 వచ్చేసరికి చాలా వరకు ఒక 60-70% స్టాటిక్ అయితే 30-40% మనకి 20-30% డైనమిక్ ఉంటుంది. సరే, ఇది సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ పిఎస్ఐఆర్ ఆప్షనల్. సో చాలా డైనమిక్ సబ్జెక్ట్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకు పిఎస్ఐఆర్ తీసుకోవాలి, వై పిఎస్ఐఆర్ అనే క్వశ్చన్ ఎవరైనా అడిగితే ప్రధానంగా మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే చదివే వాళ్ళకి బోర్ కొట్టదు.
సార్ అదంతా మనకు ఎందుకు సార్ అంటే, ఎందుకంటే మనిషి హ్యూమన్ నేచర్ ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే మనం చదవం. అది మన నేచర్ అది. చాలా ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు ఇట్, యూ విల్ గెట్ ఎన్గ్రాస్డ్ ఇన్ టు ఇట్. కంప్లీట్ గా మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. యూ విల్ ఎంజాయ్ రీడింగ్ ఇట్. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఏదో ఎగ్జామ్ కోసం బలవంతంగా చదవాలి అన్నట్టు ఉండదు. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ థింగ్ వచ్చేసి పిఎస్ఐఆర్ కి హ్యూజ్ ఓవర్లాప్. ఓవర్లాప్ అనేది చాలా ఎక్కువ. దేంతో ఓవర్లాప్ ఎక్కువ? జిఎస్ తో. జిఎస్. మీకు జిఎస్ పేపర్ 2తో చాలా ఎక్కువ ఓవర్లాప్ ఉంటుంది. దాంతోపాటు పిఎస్ఐఆర్ లో మీరు నేర్చుకునే థింకర్స్, చాలా ఎక్కువ మంది థింకర్స్ గురించి చదువుకుంటారు. ఆ థింకర్స్ అందరూ కూడా చాలా ప్రామినెంట్ థింకర్స్. వేరే సబ్జెక్ట్స్ లో నేర్చుకునే థింకర్స్ కన్నా వీళ్ళు బెటర్, అండ్ బెటర్ ఇన్ ద సెన్స్ మోర్ ఫేమస్, మోర్ ప్రామినెంట్, మోర్ ప్రొఫౌండ్ థింకర్స్, అంటే డీప్ ఫిలసాఫికల్ థాట్ తో వచ్చిన వాళ్ళు అనమాట. సో అందుకని వీళ్ళ యొక్క వ్యూస్, వీళ్ళ యొక్క కొటేషన్స్ మీరు ఎస్ఏ పేపర్ లో ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎస్ఏ పేపర్ లో యూజ్ చేయొచ్చు. అలాగే జిఎస్ 4 ఎథిక్స్. జిఎస్ 4 ఎథిక్స్ లో మీకు మోరల్ థింకర్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. చాప్టర్ 5 మోరల్ అండ్ ఫిలసాఫికల్ థింకర్స్ అని మీకు చాప్టర్ 5 ఉంటుంది. మీరు ఆ చాప్టర్ 5 ఓపెన్ చేశారంటే, మోరల్ అండ్ ఫిలసాఫికల్ థింకర్స్ చాప్టర్ ఓపెన్ చేశారంటే, అందులో చదివే మెజారిటీ థింకర్స్ ని మనం పిఎస్ఐలో చూస్తాం. లైక్ సోక్రటీస్ గురించి అందులో ఉంటుంది, ప్లేటో గురించి ఉంటుంది, అరిస్టాటిల్ గురించి ఉంటుంది, కార్ల్ మార్క్స్ గురించి ఉంటుంది. అలాగే సోషల్ కాంట్రాక్ట్ థింకర్స్ థామస్ హాబ్స్, జాన్ లాక్, రూసో, అలాగే బెంథమ్ మిల్, యూటిలిటేరియన్ థింకర్స్, వీళ్ళందరినీ మనం పిఎస్ఐలో చదువుతాం. పిఎస్ఐఆర్ లో ఇంకా డీప్ గా చదువుతాం. సో పిఎస్ఐఆర్ లో మనం అంత డీప్ గా చదవడం వల్ల మీకు ఎస్ఏలో అండ్ ఎథిక్స్ లో, ఎస్ఏలో ఎలా అయిపోతుందంటే వాళ్ళని మీరు కోట్ చేయొచ్చు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీరు గమనిస్తే రీసెంట్ ట్రెండ్ లో, రీసెంట్ గా యూపీఎస్సీలో ఫిలసాఫికల్ ఎస్ఎస్ ఎక్కువ వస్తున్నాయి. మరి ఫిలసాఫికల్ ఎస్ఎస్ వస్తున్నప్పుడు టెక్నికల్ ఎస్ఎస్ తగ్గిపోయి ఫిలసాఫికల్ ఎస్ఎస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా థింకర్స్ యొక్క కొటేషన్స్ ని కోట్ చేయాల్సి వస్తుంది, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని రాయాల్సి వస్తుంది. అండ్ మీరు పిఎస్ఐఆర్ ఆప్షనల్ లో నేర్చుకున్న థింకర్స్ పర్స్పెక్టివ్స్ ప్రశాంతంగా యూజ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా థింకర్స్ యొక్క పర్స్పెక్టివ్స్ మీరు ఎస్ఏ పేపర్ లో యూజ్ చేయొచ్చు. అండ్ ఎథిక్స్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి థింకర్స్ మీద, ఎందుకంటే డైరెక్ట్ దాని మీద ఒక చాప్టర్ ఉంది. అండ్ ఎథిక్స్ లో రిమైనింగ్ చాప్టర్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా మీరు థింకర్స్ ని కోట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇన్ ఎథిక్స్ కేస్ స్టడీస్ మీకు థింకర్స్ కొటేషన్స్, థింకర్స్ పర్స్పెక్టివ్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో జిఎస్ 2లోను, జిఎస్ 4లోను, ఎస్ఏ పేపర్లోను, అంటే మూడింట్లో కూడా మనకి పిఎస్ఐఆర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. జిఎస్ 2 అయితే మొత్తం పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆ మూడు మళ్ళీ మీరు ఇంకోసారి చదవాల్సిన అవసరం ఉండదు. పిఎస్ఐలో చదివేటప్పుడు ఇంటిగ్రేటెడ్ మేనర్ లో చదువుకుంటే మళ్ళీ వాటిని చదవాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యూజింగ్ పిఎస్ఐఆర్ ని యూజ్ చేసుకుని మీరు జిఎస్ పేపర్స్ లో కూడా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ చాలమ్మా, మరి ఇంకేం అక్కర్లేదు మనకి. పిఎస్ఐఆర్ గురించి మనకి ఈ 2 పాయింట్స్, దీస్ ఆర్ ఇనఫ్. ఇంతకు మించి ఏం అవసరం లేదు. చాలా మంది డిసడ్వాంటేజ్ ఏం చెప్తారంటే పిఎస్ఐఆర్ గురించి, సిలబస్. సిలబస్ అనేది హ్యూజ్. సిలబస్ అనేది హ్యూజ్ అనేది పిఎస్ఆర్ యొక్క డిసడ్వాంటేజ్. డెఫినెట్ గానే ఇది డిసడ్వాంటేజ్, కరెక్టే. అంటే మీరు దాన్ని చూసే విధానం బట్టి ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎప్పుడు అవుతుందంటే మీరు పిఎస్ఐఆర్ ఆప్షనల్ చదివి జిఎస్ 2 వేరేగా చదివితే. అలా కాకుండా పిఎస్ఐఆర్ ఆప్షనల్ తో పాటే జిఎస్ 2ని మీరు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేశారనుకోండి, ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో జిఎస్ 2 అండ్ పిఎస్ఐఆర్ కలిపి ఇంటిగ్రేటెడ్ గా చదివితే అప్పుడు సిలబస్ హెవీ అనిపించుకోదు. హెవీ ఎప్పుడు అనిపించుకుంటుందంటే దాన్ని మీరు సెపరేట్ గా ఇదొకసారి చదువుతాను అదొకసారి చదువుతానంటేనే మీకు హెవీ అనిపిస్తుంది. అదర్వైజ్ ద సిలబస్ ఈజ్ నాట్ హెవీ. అదర్వైజ్ ద సిలబస్ ఈజ్ నాట్ హెవీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ అనదర్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ విత్ పిఎస్ఐఆర్ ఈజ్ ఇట్ ఈజ్ డైనమిక్. ఎస్, పిఎస్ఐఆర్ ఈజ్ డైనమిక్. కాంటెంపరీ ఈవెంట్స్ పైన మీకు చాలా ఎక్కువ గ్రిప్ ఉండాలి, ఎస్పెషల్లీ గ్లోబల్ ఈవెంట్స్, ఐఆర్కి సంబంధించిన, అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కి సంబంధించిన మార్పులు చేర్పులు, వాటన్నిటిని మీరు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది బాగా డైనమిక్. సో డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి
యూ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు గో త్రూ ఎడిటోరియల్స్. లాట్ ఆఫ్ ఎడిటోరియల్స్ మీరు చదవాల్సి ఉంటుంది. హిందూ పేపర్లో వచ్చేవి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చేవి, వాళ్ళ ఎడిటోరియల్స్. నేను త్రూఅవుట్ దిస్ కోర్స్ మీకు whenever I see an important article that is needed for PSR preparation, నేను మీకు అది పెడుతుంటాను గ్రూప్ లో. ఓకేనా? ఎస్ సార్. నేను గ్రూప్ లో పెడతాను. యూ స్టార్ట్ రీడింగ్ దమ్. మీరు అవి చదువుతూ ఉన్నాయి. నేను ఆర్టికల్స్, డిఫరెంట్ ఇనిషియేటివ్స్, డిఫరెంట్ జర్నల్స్ ఏమేం చదవాలో మీకు పెడుతూ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు బిల్డ్ నోట్స్ ఫర్ కాంటెంపరీ ఈవెంట్స్ ఆల్సో. సో ఈసారి ఏంటంటే ఏం చదవాలి అనే దాని మీద కాంటెంపరీ పిఎస్ఐఆర్ కి రిలవెంట్ గా ఉన్న కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ మీద ఒక మ్యాగజైన్ లాగా రిలీజ్ చేద్దామని కూడా థాట్ ఉంది. మోస్ట్ లైక్లీ ఐ విల్ గెట్ ఇట్ డన్. సో నేను అది చేస్తాను. సో దట్ ఏమవుతుందంటే మీరు కాంటెంపరీ ఈవెంట్స్ పిఎస్ఐఆర్ రిలవెంట్ గా ఉన్నవన్నీ మీరు అందులో ఆ ఒక్క సోర్స్ తో చూసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు బిల్డ్ దట్ రిసోర్స్. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చాలా వరకు పోర్షన్ కి నేను పీడిఎఫ్ ఇస్తాను. మల్టిపుల్ బుక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా నేను చేస్తాను. Shall we get into the syllabus part? Clear till now? Any doubts? నో సార్. మాట్లాడుతున్నారా? చెప్పమ్మా మహేశ్వరి. నో సార్, నథింగ్. క్లియర్ సార్. ఓకే, స్టార్టింగ్ సిలబస్ పార్ట్ చూద్దాం. సో సిలబస్ మీకు చెప్పాను కదా, పిఎస్ఐఆర్ ని రెండు ఆప్షనల్స్ లాగా మీరు చూడాలి. చూసేటప్పుడే లుక్ ఎట్ పిఎస్ఐఆర్ as a mix of two mini optionals. సో పేపర్ 1 అనేది ఒక ఆప్షనల్ విచ్ ఈస్ పొలిటికల్ సైన్స్, పేపర్ 2 is అనదర్ ఆప్షనల్ విచ్ ఈస్ ఐఆర్. అలా అనుకోవాలి మీరు. ఓకే, మీకు రెండు ఆప్షనల్స్ అన్నారు కదా అని చెప్పి 1000 మార్క్స్ ఏమి ఎవరు, 500 మార్క్సే గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 250 మార్క్స్. సో పేపర్ 1 లో మీరు గమనిస్తే ఏమేమి ఉన్నాయో చూడండి. సో పేపర్ 1 ఈజ్ ఆల్ అబౌట్ పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్. ఈ పొలిటికల్ థియరీ అనేది పార్ట్ ఏ, ఇండియన్ పాలిటిక్స్ అనేది పార్ట్ బి. ఇందాక మీకు చెప్పాను విత్ రిఫరెన్స్ టు ఇండియా వచ్చేవి పార్ట్ బిలో వస్తాయి, బోత్ ఇన్ పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2. సో పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్. ఇప్పుడు మనం చూస్తుంది పొలిటికల్ థియరీలో సిలబస్. సో పొలిటికల్ థియరీలో మనకి ఏమొస్తాయి, రఫ్లీ 10 టాపిక్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ థియరీ, మీనింగ్ అండ్ అప్రోచెస్. సెకండ్ వచ్చేసి మనకి డిఫరెంట్ థియరీస్ ఆఫ్ స్టేట్, లిబరల్, నియోలిబరల్, మార్క్సిస్ట్, ప్లూరలిస్ట్, పోస్ట్ కొలోనియల్, ఫెమినిస్ట్. మీకు క్లియర్ గా మైక్రో టాపిక్స్ తో సహా మెన్షన్ చేశారు కాబట్టి స్ట్రిక్ట్ గా సిలబస్ లో ఏముందో అది చదివితే చాలు. మీరు ఇంకోటి గమనిస్తే పిఎస్ఐఆర్ పీవైక్యూస్ ని మీరు అనలైజ్ చేస్తే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ సిలబస్. సిలబస్ ని దాటి ఎవరు, సిలబస్ లో ఏముందో దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్ ని మీరు సిలబస్ కి లింక్ చేయొచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అని కాదు. సిలబస్ ని మనం బాగా అర్థం చేసుకొని ఎవ్రీ కీ వర్డ్ ఇన్ దిస్ సిలబస్ మనం కవర్ చేసుకోగలిగితే మీకు తిరుగు లేదు. అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, జస్టిస్, కన్సెప్షన్స్ ఆఫ్ జస్టిస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అండ్ ఇట్స్ కమ్యూనిటేరియన్ క్రిటిక్స్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో జస్టిస్ గురించి సెపరేట్ గా ఒక చాప్టర్, అలాగే ఈక్వాలిటీ గురించి మీరు ప్రియాంబుల్లో చదువుతారు కదా, ఈక్వాలిటీ, జస్టిస్, ఇలాంటివన్నీ అన్ని కూడా మనకి సెపరేట్ చాప్టర్స్ గా వస్తాయి. సోషల్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ డిఫరెన్స్ ఏంటి, అలాగే ఈక్వాలిటీకి ఫ్రీడమ్ కి మధ్య రిలేషన్ ఏంటి, అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి, అది ఎలా తీసుకొస్తాం, ఇవన్నీ మనకి ఈక్వాలిటీలో చదువుతాం. అలాగే రైట్స్, రైట్స్ అంటే అర్థం ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, రైట్స్ కి సంబంధించి డిఫరెంట్ థీరీస్ ఏం చెప్తున్నాయి, వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైట్స్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ. డెమోక్రసీలో కూడా మీరు గమనిస్తే ఎవ్రీ చాప్టర్ థీరీస్ ఉంటాయి. ఈవెన్ రైట్, ఈక్వాలిటీకి సంబంధించి కూడా మనం థీరీస్ చదువుతాం. ప్రతి దాంట్లో కూడా థీరీస్ ఉంటాయి, మీనింగ్ అండ్ థీరీస్. డెమోక్రసీలో కూడా క్లాసికల్ అండ్ కాంటెంపరీ థియరీస్. మీరు ప్రతి చాప్టర్ లో థియరీస్ అనే ఉంటాయి. థియరీస్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, థింకర్స్. ఎందుకంటే థియరీస్ ఇచ్చేది ఎవరు, థింకర్. సో డిఫరెంట్ థింకర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని మనం థియరీస్ రూపంలో చదువుకుంటాం. థింకర్స్ యొక్క పర్స్పెక్టివ్స్ మనకి
వాళ్ళు చెప్పిన థీరీస్ గా మనం చదువుతాం. ప్రతి పట్ల వీళ్ళ వ్యూ ఏంటి, సో వాళ్ళు ఏం చెప్పారు అదే థియరీ అవుతుంది. అలా రిప్రజెంటేటివ్, పార్టిసిపేటరీ, డెలిబరేటివ్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్, హెజిమోనీ, ఐడియాలజీ, లెజిటిమసీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అసలు ఐడియాలజీ అంటే ఏంటి, హెజిమోనీ అంటే అర్థం ఏంటి, అసలు పవర్ అంటే ఏంటి, పవర్ కి రిలేటెడ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే పొలిటికల్ ఐడియాలజీస్, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అన్న టాపిక్. ఇది ఫండమెంటల్ టాపిక్. లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫాసిజం, గాంధీయిజం, ఫెమినిజం. సరిగ్గా 6 ఇచ్చారు, ఆ 6 నేర్చుకుంటే చాలు. ఈ లిబరలిజం కి, సోషలిజం కి, మార్క్సిజం కి, ఫాసిజం కి, గాంధీయిజం కి, ఫెమినిజం కి అండర్స్టాండింగ్ ఉండాలి. రిలేటెడ్ థింకర్స్ గురించి తెలుసుకోవాలి. మార్క్సిజం ఎవరు ప్రపోజ్ చేశారు, సోషలిజం ఎవరు ప్రపోజ్ చేశారు, లిబరలిజం ఎవరు ప్రపోజ్ చేశారు, ఫాసిజం ఎవరు ప్రపోజ్ చేశారు, ఫాసిజం ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పలేం కానీ దాని థింకర్స్ ఎవరు, లిబరలిస్ట్ థింకర్స్ ఎవరు, సోషలిస్ట్ థింకర్స్ ఎవరు, ఇలా రిలేటెడ్ థింకర్స్ గురించి కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ 9th ఇండియన్ పొలిటికల్ థాట్. సో ఇండియాలో ఉన్న వేరియస్ థింకర్స్ వాళ్ళ యొక్క ఆలోచనల సమాహారం ఇది. క్లియర్ గా ఇచ్చేసారు కాబట్టి ఎంతమంది అని కంగారు పడక్కర్లేదు. మీరు ఎథిక్స్ లో అనుకోండి, ఏ థింకర్ మీద క్వశ్చన్ వస్తుందో మనకి తెలియదు. మోరల్ అండ్ ఫిలాసాఫికల్ థింకర్స్ అంటారు కానీ ఎవరి మీదైనా రావచ్చు. సో మనకి ఎవర్ ఎక్స్పాండింగ్ సిలబస్ లా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి పేర్లు అయితే ఇచ్చారో వాళ్ళ మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. బియాండ్ దిస్ మీకు సిలబస్ దాటదు. సిలబస్ దాటి క్వశ్చన్స్ అనేవి రావు. మీరు పీవైక్యూ నిన్న షీట్ ఇచ్చాను, మీరు పీవైక్యూ షీట్ మీరు ఒకసారి గమనించిన ఈచ్ టాపిక్ నుంచి వచ్చిన పీవైక్యూస్ సిలబస్ కి మ్యాప్ చేయండి. ఏది కూడా వీటిని దాటి రాదు, వీటిని దాటి ఏది రాదు. సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ద ఎంటైర్ ఫౌండేషన్ ఫర్ దిస్ బుక్ ఆర్ దిస్ ఆప్షనల్ ఇస్ దిస్ చాప్టర్, వెస్టర్న్ పొలిటికల్ థాట్. సో దీంతోనే మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా ఎవరెవరి గురించి మనం చదవాలని కూడా క్లియర్ గా ఇచ్చేస్తారు. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, హాబ్స్, లాక్, జాన్ స్టూవర్ట్ మిల్, మార్క్స్, గ్రామ్స్కీ, హన్నా అరెంట్. సో వీళ్ళ గురించి మనం చదవాలి. 1 2 3 4 5 6 7 8 9 ఎగ్జాక్ట్లీ 9 థింకర్స్. ఈ 9 థింకర్స్ గురించి డీప్ ఫిలసాఫికల్ వ్యూ మీకు ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏం చెప్పాలనుకున్నారు అనేది మనకి క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ ఐ ఎంఫసైజ్ ఆన్ క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్. మీకు ఎగ్జామ్, పీవైక్యూస్, మోడల్ ఆన్సర్స్ అన్ని చేద్దాం, బట్ ఈవెన్ బిఫోర్ దట్ యూ షుడ్ హ్యావ్ 100% క్లారిటీ. యూ షుడ్ హ్యావ్ 100% క్లారిటీ ఆన్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద. సో మీరు అంటే వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ ఈస్ టు గెట్ ఇన్ టు ది, ఒక రకంగా పరకాయ ప్రవేశం అంటారు చూడండి, వాళ్ళలోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ప్లేటో గురించి చెప్పేటప్పుడు మీరు ప్లేటోలా ఆలోచించాలి. అంటే మిమ్మల్ని మీరు ప్లేటోలాగా ఊహించుకొని ఆలోచించేలాగా మీరు మారిపోవాలి. అంటే అంత లెవెల్లో మీరు ఆ థింకర్ని మీరు అవపోసం చేసుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు ఆవాహన చేసుకోవాలి, మీలో ఆవాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో ఎగ్జామ్ కోసం చదువుతున్నాను అన్నట్టుగా 4 బిట్స్ బట్టి కొట్టేసి పాయింట్స్ మెమరైజ్ చేస్తే కుదరదు. సో ప్లేటో ఎలా ఆలోచించారో అది మీరు అలా ఆలోచించి ఇన్వాల్వ్ అవ్వాలి. నేను అలా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాను. ఇట్ విల్ బి అన్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. ఐ విల్ యాడ్ సమ్ ఎమోషన్. వాళ్ళు ఏ రకంగా ఆలోచించారనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి మీకు ఆ ఎమోషన్ బిల్డ్ చేస్తాను. మీరు కూడా ఆ ఎమోషనల్ గానే చదవండి. ఎమోషనల్ గా చదివినప్పుడు మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో మీరు వీటిల్లో ఫౌండేషనల్ చాప్టర్ ఏదంటే ఇదే. ఇక్కడ నుంచే మనకి అన్ని వస్తాయి. సో మనం స్టార్ట్ చేసేది కూడా ఈ 10th చాప్టర్ నుంచే. ఆర్డర్ లో వెళ్ళలేము మనం, ఎందుకంటే వెస్టర్న్ పొలిటికల్ థాట్ చెప్పకుండా వేరే ఏం చెప్పినా సరే మీకు అర్థం కాదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ పవర్, హెజిమోనీ అన్నాం. పవర్ లో హెజిమోనీ గురించి చెప్తాను. హెజిమోనీ గురించి మొట్టమొదటిసారి మాట్లాడింది గ్రామ్స్కీ. పొలిటికల్ ఐడియాలజీస్ లో మార్క్సిజం ఉంది. మార్క్సిజం గురించి మొదట చెప్పింది అంటే మార్క్స్ నుంచే మార్క్సిజం వచ్చింది. సో ఇట్లా చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ థియరీస్ వచ్చేసరికి లాక్ ఇంపార్టెంట్ అవుతారు. ఓకే, అలా జేఎస్ మిల్ కూడా ఇంపార్టెంట్. ఇలా డిఫరెంట్ థాట్ ప్రాసెస్ లో డిఫరెంట్ థియరీస్కి వచ్చేసరికి వీళ్ళందరూ ఇంపార్టెంట్ అయిపోతారు. మ్యాకియావెల్లి తీసుకుంటే మీకు పేపర్ 2 లో కూడా యూజ్ అవుతారు.
రియలిజం అని చెప్పి మనం చదువుతాం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, దానికి మ్యాకియవెల్లీ మనకి బేస్. సో ఈ బేస్ పొలిటికల్ థింకర్స్ గురించి తెలుసుకోకుండా మనం అడుగు ముందుకు వెయ్యలేము, అది మైండ్లో పెట్టుకోండి. సో దీంట్లో మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాం. ఓకే, నేనేంటంటే మీకు సబ్జెక్ట్ పరంగా, కాన్సెప్ట్ పరంగా, ఫౌండేషన్ పరంగా ఏది ఇంపార్టెంటో అలా ఆ మోడ్ లో వెళ్తాను. సో వీఆర్ స్టార్టింగ్ విత్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. సో ఫస్ట్ థింకర్ ప్లేటో గురించి రేపటి క్లాస్ లో మనం స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఇంకా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మీకు చెప్పబోతున్నాను, ఇది మైండ్ లో పెట్టుకోం. ఇప్పుడు మనం పేపర్ 1 లో పార్ట్ ఏ కవర్ చేస్తాము. పేపర్ 1 లో పార్ట్ ఏ కవర్ చేస్తాం. ఇప్పుడు మనం పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 1 లో పార్ట్ బి. సో పార్ట్ బి ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేది పార్ట్ బి. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ వచ్చేసరికి ఇందులోకి వచ్చేసరికి మీరు ఏం చదవాలి? పొలిటికల్ స్ట్రాటజీస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఐ థింక్ ఇది మీకు చూడడానికి ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనగానే మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలా కనిపిస్తుంది. ఎస్, కరెక్టే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్టే ఇది, డౌట్ ఏమీ లేదు. ఇక్కడ ఈ పాయింట్ అంతా కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీయే. కాకపోతే దాంట్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ స్ట్రాటజీస్, ఓకే, లైక్ కాన్స్టిట్యూషనలిజం టు మాస్ సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్, సివిల్ డిసొబీడియన్స్, మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూవ్మెంట్స్, పీజెంట్ అండ్ వర్కర్ మూవ్మెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియా యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ మనం ఏ యాంగిల్లో చూడబోతున్నామో స్ట్రాటజీ యాంగిల్లో చూడబోతున్నాం. సో మాస్ సత్యాగ్రహ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని డీకోడ్ చేస్తాం. నాన్ కోఆపరేషన్ యొక్క పొలిటికల్ స్ట్రాటజీని డీకోడ్ చేస్తాం. ఇక్కడ ఏం జరిగింది అన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి హిస్టరీలో వస్తుంది. మీకు అర్థమవుతుందా? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఏమైంది, అదంతా మీరు హిస్టరీలో చదువుతారు. కానీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వెనకాల స్ట్రాటజీ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, అలాంటివి మనం ఇక్కడ చదువుతాం. అది చాలా ఇంపార్టెంట్. అలాగే పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, లైక్ ఇది చూసారా, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద పర్స్పెక్టివ్స్, లిబరల్, సోషలిస్ట్ అండ్ మార్క్సిస్ట్, రాడికల్ హ్యూమనిస్ట్ అండ్ దళిత్. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇది మీరు ఇండియన్ మోడర్న్ ఇండియాలో చదవరిలాగా, కానీ ఇక్కడ మనం ఆ పర్స్పెక్టివ్స్, స్ట్రాటజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐడియాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లెగసీస్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, డిఫరెంట్ సోషల్ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఈ పర్స్పెక్టివ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది మనకి ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, మీ రెగ్యులర్ పాలిటీ, ఇది పాలిటీలో చదివినట్టుగానే ఉంటుంది, ఏ డిఫరెన్స్ ఉండదు, కొంచెం డీపర్ గా చదవాలంటే. ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, రెగ్యులర్ పాలిటీయే, రెగ్యులర్ పాలిటీ ఎలా ఉంటుందో అదే సిలబస్, అదే రకంగా మనం చదువుకోవాలి. గ్రాస్ రూట్స్ డెమోక్రసీ అంటే పంచాయతీరాజు, మున్సిపల్ గవర్నమెంట్, ఇది కూడా మనకి ఇండియన్ పాలిటిక్స్ చదివినట్టుగానే ఉంటుంది. మీకు స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనం చదువుతాం కదా, అవన్నీ కూడా మనం పాలిటీలో చదువుతాం. సో అవన్నీ ఇక్కడ కూడా చదవాలి. అలాగే ఫెడరలిజం గురించి కూడా మీరు ఇండియన్ పాలిటీలో చదువుతారు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో దీంట్లో కొంచెం ఈ టెండెన్సీస్, ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాటజిక్ ఏరియాలో ఉంటాయి. అలాగే ప్లానింగ్ అండ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్, పబ్లిక్, ఇది కొంచెం మీకు ఇండియన్ ఎకానమీ కిందకి వస్తుంది. ఇండియన్ ఎకానమీలోని కొంత పార్ట్ ల్యాండ్ రిఫార్మ్స్, గ్రీన్ రెవల్యూషన్, లిబరలైజేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు ఎలా టచ్ అవుతున్నాయి చూడండి. అంటే మోడర్న్ ఇండియా కూడా టచ్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ, మోడర్న్ ఇండియా టచ్ అవుతుందంటే GS1 కి ఓవర్లాప్ ఉన్నట్టు, ఇండియన్ ఎకానమీ టచ్ అవుతుందంటే GS3 కి కూడా ఓవర్లాప్ ఉన్నట్టు. ఇది చూడండి, కాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, అంటే ఇండియన్ సొసైటీకి కూడా, అంటే GS1 లో సొసైటీకి కూడా లింక్ ఉంది. సో PSIR కి ఓవర్లాప్ లేని పేపర్ లేదు. ఎస్ఏ, GS1, GS2, GS3, GS4 అన్నింటితో కూడా ఓవర్లాప్ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ PSIR. పార్టీ సిస్టమ్, ఇది మీకు గవర్నెన్స్ లో చదువుతారు, అంటే ప్రెజర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా గవర్నెన్స్ లో చదువుతాం మనం. పొలిటిషియన్ పాలిటిక్స్ అంటే గవర్నెన్స్ కూడా మనకి ఇక్కడ టచ్ అవుతుంది. సో గవర్నెన్స్, సొసైటీ, మోడర్న్ ఇండియా, ఇండియన్ పాలిటీ అన్ని మనకి టచ్ అవుతున్నాయి పేపర్ 1 పార్ట్ బిలో. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు
ఇంకొకటి ఉంది సోషల్ మూమెంట్స్, సివిల్ లిబర్టీస్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, ఉమెన్స్ మూమెంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్ మూమెంట్స్. సో మరి ఎందుకు ఇది కూడా యాడ్ చేసేసాడు, ఎన్విరాన్మెంటలిస్ట్ మూమెంట్స్. ఇవన్నీ కూడా మనం చదవాలి. ఇక్కడితో పేపర్ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఎండ్ అవుతాయి. నౌ కమ్స్ పేపర్ 2 సిలబస్. పేపర్ 2 లో కూడా యాజ్ ఐ టోల్డ్ యూ మీకు 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏ ఏంటి, ఇది కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనకి ఈ కంపారిటివ్ పాలిటిక్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ గా థియరీ, స్టాటిక్ పార్ట్, స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్స్. సో ఇది కొంచెం డైనమిక్ నేచర్ ఉంది, బట్ అదర్వైజ్ మోరార్లెస్ ఇది కూడా థియరీగానే స్టాటిక్ అని చెప్పొచ్చు. పాలిటిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్, సోషల్ మూవ్మెంట్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ అండ్ డెవలప్డ్ సొసైటీ, డెవలపింగ్ సొసైటీస్, గ్లోబలైజేషన్, రెస్పాన్సెస్ ఫ్రమ్. ఇది ప్యూర్ డైనమిక్, అంటే పేపర్ 2 పార్ట్ ఏలోనే ఉంది కానీ ఇది డైనమిక్. గ్లోబలైజేషన్ నుంచి మన రీసెంట్ 2024 పేపర్ మీరు గమనిస్తే గ్లోబలైజేషన్ నుంచి మనం డీ గ్లోబలైజేషన్ వరకు వెళ్తాం. డీ గ్లోబలైజేషన్ ఇస్ రీప్లేసింగ్ గ్లోబలైజేషన్ కామెంట్ అన్నాడు. సో దీన్ని మీరు కాంటెంపరీ వరల్డ్ ఈవెంట్స్ ని అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలరు. మీరు గమనిస్తే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మళ్ళీ డీ గ్లోబలైజ్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ యొక్క టారిఫ్ పాలసీలు కానీ, టారిఫ్ పాలసీస్ ఏం చేస్తున్నాయి, అసలు ఏ టారిఫ్స్ లేకుండా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతుంటే అది గ్లోబలైజేషన్ కి ఇండికేటర్ గా చెప్తాం. ఇలా మనకి ఒకరి మీద ఒక టారిఫ్లు పెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతుంటే మరి ఎటువైపు వెళ్తున్నట్టు, డీ గ్లోబలైజేషన్ వెళ్తున్నట్టు. వివిధ దేశాలతో రిలేషన్స్ తగ్గించుకొని ఇన్వర్డ్ లుకింగ్ గా మారిపోతున్నాయి కంట్రీస్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చేయి కలపడం, ఒకరితో ఒకరు కలవడం, అన్ని విషయాల్లో కలవడం గ్లోబలైజేషన్ అవుతుంది. కంట్రీస్ మధ్య రిలేషన్స్ తగ్గిపోయి ఇంటరాక్షన్స్ తగ్గిపోతాయంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డీ గ్లోబలైజేషన్. సో దాన్ని మీరు రాయాలంటే దీనికి నోట్స్ ఎక్కడ దొరుకుతుంది, ఇట్లాంటి వాటికి ఎడిటోరియల్స్, ఖచ్చితంగా ఎడిటోరియల్స్ మీరు చదవాలి. మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సి రాజమోహన్ అని చెప్పి ఒక ఆథర్ ఆర్టికల్స్ రాస్తారు. ఆయన రాసేవి ఓన్లీ ఐఆర్ ఆర్టికల్స్. సో సి రాజమోహన్ యొక్క ఆర్టికల్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. నేను మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. మీరంటే సిలబస్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయకూడదు. ఈ లోపే మీరు చదువుతూ రోజుకి ఒకసారన్నా చదువుతూ ఆయన వ్యూస్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆయన ఫేమస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసే లాంగ్వేజ్ కూడా హిందూ అంత కాంప్లికేటెడ్ గా ఉండదు. సో కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. అది చదువుతూ ఉంటే మీకు పర్స్పెక్టివ్స్ బిల్డ్ అవుతాయి. ఎంటైర్ వరల్డ్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, ఇష్యూస్ అన్నిటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్, అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ప్యూర్ స్టాటిక్, ఐడియలిస్ట్, రియలిస్ట్, మార్క్సిస్ట్, ఫంక్షనిస్ట్, సిస్టమ్ థియరీ. వరల్డ్ సిస్టమ్ థియరీ మీద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇవన్నీ మళ్ళీ ఏంటంటే మన అక్కడ పొలిటికల్ ఇజమ్స్ అన్నమాట. ఐడియలిస్ట్ థియరీ, రియలిస్ట్ థియరీ, మార్క్సిస్ట్ థియరీ, అలాగా ఇజమ్స్ కాదు థియరీస్. ఇది కాన్సెప్ట్స్. ఈ కీ కాన్సెప్ట్స్ మస్ట్ అమ్మా మీకు. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి, సెక్యూరిటీ అండ్ పవర్ అంటే అర్థం ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే అర్థం ఏంటి, డిటరెన్స్ అనే పదానికి అర్థం ఏంటి. ఇప్పుడు డిటరెన్స్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. సో డిటరెన్స్ అంటే అర్థం ఏంటి, న్యూక్లియర్ డిటరెన్స్ అని మాట్లాడతాం. సో ట్రాన్సాక్షనల్, యాక్టర్స్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ, వరల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, గ్లోబలైజేషన్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఇందులో మనం నేర్చుకుంటాం. చేంజింగ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కొంచెం ఇది ఇట్స్ లైక్ హిస్టరీ అనమాట. ఎలా ఉండేది ఒకప్పుడు, రైజ్ ఆఫ్ సూపర్ పవర్స్, బైపోలారిటీ అంటే మనకు ఒకవైపు యుఎస్ లెడ్ కోలిషన్, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్ లెడ్ కోలిషన్, కోల్డ్ వార్ ఉండేది, ఆర్మ్స్ రేస్, న్యూక్లియర్ ఇవన్నీ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో గ్లోబల్ పాలిటిక్స్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని మీరు నేర్చుకుంటారు. సో ఇవి మీకు ఐఆర్ పార్ట్, మళ్ళీ చెప్తున్నానన్నా, ఐఆర్ పార్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే యు మస్ట్ డెవలప్ క్యూరియాసిటీ. టువర్డ్స్ గ్లోబల్ పాలిటిక్స్. అసలు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీస్, వాటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్, ఇష్యూస్, ఓకే, వరల్డ్ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, వాటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా పాలిటిక్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యాయో తెలియాలి. వరల్డ్ వార్ 2 తర్వాత మనకి యుఎస్ ఒకటి, యుఎస్ఎస్ఆర్ ఒకటి, 2 గ్రూప్స్ అయ్యాయి. 1990s వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, యుఎస్ ఒకటే డామినెంట్ గా ఉంది. సో అవన్నీ కూడా మనం ఆ మార్పులు చేసి ఇప్పుడు మళ్ళీ మల్టీపోలార్ వరల్డ్ లోకి వెళ్తున్నాం. సో ఒకవైపు ఎంతకుముందు అంటే బైపోలార్ అనేవారు, 2 పార్టీలే 2 కంట్రీసే పవర్ఫుల్ గా ఉండేవి. ఆ తర్వాత వచ్చేసరికి యూనిపోలార్, ఒక్క యుఎస్ మాత్రమే పవర్ఫుల్ గా ఉండే రోజులు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మల్టీపోలార్, మోర్ దాన్ 1 కంట్రీ ఇస్ పవర్ఫుల్ నౌ.
మోర్ దాన్ వన్ కంట్రీ పవర్ఫుల్ గా ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా ఈ ఎలా మారింది ఎవల్యూషన్ తెలుసుకోవాలి. న్యూక్లియర్ థ్రెట్ ఇది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ లో ఉంటాయో ఆ సంవత్సరం పిఎస్ఐఆర్ మెయిన్స్ లో వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా న్యూక్లియర్ థ్రెట్ మీద ఇయర్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వార్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఆర్మ్స్ రేస్ ఇప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు రెండు కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. అటు పాకిస్తాన్ ఆయుధాలు పెంచుకోవడానికి ట్రై చేస్తుంది, ఇండియా కూడా ఆయుధాలు పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. మన మిసైల్స్ ఇంకా అప్గ్రేడ్ చేయాలి, S-400 S-500 తెచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఓకే. ఇలా ప్రతి చోట కూడా అప్గ్రేడ్ అవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఆర్మ్స్ ఒకరికొకరు పోటీ పడి ఒక రకంగా రేస్ లో ఉన్నట్టు మనం చూద్దాం. నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే ఎవరితోని అలైన్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ అండ్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ కలిపి స్టార్ట్ చేశారు ఇది. we will neither be part of US coalition nor be part of USSR coalition. రెండిట్లోనూ మేము ఉండం. We will maintain equal distance from both groups అన్నట్టు. అది నాన్ అలైన్డ్ మూమెంట్. దాని ఎయిమ్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి. సోవియట్ యూనియన్ యొక్క కొలాప్స్, యూనిపోలార్ చెప్పాను కదా, బైపోలార్ వాళ్ళ నుంచి మనం యూనిపోలార్కి వెళ్ళాం. చాలా కాలం పాటు అమెరికన్ హెజిమోనీ కొనసాగింది, ఇప్పుడు మళ్ళీ పడిపోయింది. కాంటెంపరీ వరల్డ్ లో నాన్ అలైన్మెంట్ యొక్క రిలవెన్స్ ఏంటి, ఇప్పుడు నాన్ అలైన్మెంట్ అనేది ఉందా, ఏ గ్రూప్ లోనూ కలగకుండా ఉండే అవకాశం ఉందా, ఏంటి, ఇది ఇక్కడ చదువుతాం. ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్స్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. బ్రెటన్ వుడ్స్ నుంచి WTO వరకు. సో బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ నుంచి అంటే ఇప్పుడు 1945 లో వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత బ్రెటన్ వుడ్స్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్ లో జరిగిన మీటింగ్ లో మనకి వరల్డ్ బ్యాంక్ అలాగే IMF ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ వాటిని బ్రెటన్ వుడ్స్ ఆర్గనైజేషన్స్ అంటారు. అక్కడ నుంచి ఈ రోజు 1990s లో పుట్టిన WTO వరకు వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్, ఇదంతా గమనించారా? ఇది ఇండియన్ ఎకానమీలో మీకు హెల్ప్ అవుతుంది. GS3 మళ్ళీ. అలాగే సోషలిస్ట్ ఎకానమీస్ అండ్ ద CMEA అంటే కౌన్సిల్ ఫర్ మ్యూచువల్ ఎకనామిక్ అసిస్టెన్స్. థర్డ్ వరల్డ్ డిమాండ్ ఫర్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. సో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని మార్చాలి అని చెప్పేసి థర్డ్ వరల్డ్ డిమాండ్ చేస్తుంది. అసలు థర్డ్ వరల్డ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూస్తాం. అలాగే గ్లోబలైజేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, దీస్ కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ కంప్లీట్ గా UN గురించి డీటెయిల్ గా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. UN యొక్క ఎన్విసాజ్డ్ రోల్, యాక్చువల్ రికార్డ్, అసలు UN ఎందుకు వచ్చింది, UN యొక్క పర్పస్ ఏంటి, బట్ ఇన్ రియాలిటీ అది ఏం చేసింది. రీసెంట్ గా మా అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు అనమాట. యునైటెడ్ నేషన్స్ ఈస్ ద మోస్ట్ యూజ్లెస్ ఆర్గనైజేషన్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ అన్నాడు. ఆడ ఏజే 9 years, ఎందుకు అలా అన్నావు అని అడిగాను నేను. యునైటెడ్ నేషన్స్ ఇస్ ద మోస్ట్ యూజ్లెస్ ఆర్గనైజేషన్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ అన్నాడు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఎందుకు వచ్చింది నాన్న, యుద్ధాలు జరగకుండా చూడడానికే కదా. మరి ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం అవుతుంది, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అవుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, ఎన్ని వార్స్ అవుతున్నాయంటే మరి దాని రోల్ అది ఫుల్ఫిల్ చేయనట్టే కదా, అది ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పి వాడు అన్నాడు. నీకు అర్థమైందా? వాట్ ఈస్ ఇట్స్ ఎన్విసాజ్డ్ రోల్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ యాక్చువల్ రికార్డ్. సో అది యాక్చువల్గా సాధించగలిగిందా, తన ఒరిజినల్ పర్పస్ అచీవ్ చేయగలిగిందా, ఇలాంటివన్నీ చూస్తాం. అలాగే స్పెషలైజ్డ్ UN ఏజెన్సీస్, చాలా UN ఏజెన్సీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ కాదు, దాంట్లో చాలా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. వాటి ఎయిమ్స్, ఫంక్షనింగ్ ఏంటి, UN రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందా. ఇక్కడే మీరు ఇండియాకి UNSCలో పర్మనెంట్ మెంబర్షిప్ గురించి కూడా మాట్లాడతారు. అలాగే రీజనలైజేషన్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్, EU, ASEAN, ఎపెక్, ARC, NAFTA. సో వీటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే వరల్డ్ పాలిటిక్స్ లో మళ్ళీ యూరోపియన్ యూనియన్ సెపరేట్ గా, ఏషియన్ సెపరేట్, డిఫరెంట్ రీజియన్స్ మళ్ళీ గ్రూప్స్ గా ఫామ్ అవ్వడం, వాటి గురించి తెలుసుకోవాలి. కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, ఎన్వైరన్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచం ఫేస్ చేస్తున్న రకరకాల సమస్యలు, లైక్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అనేది ఒకటి, అలాగే జెండర్ జస్టిస్ ఒకటి, టెర్రరిజం ఒకటి, ఎన్వైరన్మెంట్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, డెమోక్రసీ. మీకు ఇండియాలో కూడా చాలా కంట్రీస్ లో డెమోక్రాటిక్ నార్మ్స్ అనేవి పడిపోతున్నాయి. డెమోక్రాటిక్ వాల్యూస్ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రజలకి రైట్స్ అనేవి పోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి డెమోక్రసీ అనే ఆస్పెక్ట్ లో మనం చదువుతాం. అంటే వరల్డ్ లో ఉన్న ఇష్యూస్, ఇప్పుడు ఇండియా ఫేస్ చేసిన ఇష్యూస్ మాట్లాడితే నక్సలిజం అంటాం, టెర్రరిజం అంటాం, డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడతాం, పోవర్టీ అంటాం. అలాగే కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్, ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, అలాంటివి అన్నమాట.
ఇది పార్ట్ ఏ ఆఫ్ పేపర్ 2. దిస్ ఇస్ పార్ట్ ఏ ఆఫ్ పేపర్ 2. నౌ కమ్స్ పార్ట్ బి ఆఫ్ పేపర్, విచ్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియా అండ్ ద వరల్డ్ అనేది మీకు పార్ట్ బి ఆఫ్ పేపర్ 2 కిందకి వస్తుంది. సో దీంట్లో మీరు చదవాల్సింది ఏంటి? ఇండియన్ ఫారెన్ పాలసీ, డిటర్మినెంట్స్ ఆఫ్ అసలు ఫారెన్ పాలసీలో ఏముంటాయి, ఏ యాంగిల్స్ ఉంటాయి, ఏ డైమెన్షన్స్ చూడాల్సి ఉంటుంది, అలాగే పాలసీ మేకింగ్ చేసే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఆల్రెడీ మనం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి పార్ట్ ఏలో చదువుతాము, అది ఇక్కడ మనకి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇండియా అండ్ సౌత్ ఏషియా, ఇండియా మరియు సౌత్ ఏషియా అంటే డిఫరెంట్ కంట్రీస్ తో మన రిలేషన్స్, రీజనల్ కోఆపరేషన్, సార్క్ సంగతి ఏంటి, సౌత్ ఏషియా యాజ్ అ ఫ్రీ ట్రేడ్ ఏరియా, లుక్ ఈస్ట్ పాలసీ. ఓకే, లుక్ ఈస్ట్ నుంచి ఇప్పుడు యాక్ట్ ఈస్ట్కి వచ్చాం మనం, లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీకి వచ్చాం. సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్, వాటి గురించి ఈ పాలసీ. ఇంపెడిమెంట్స్, రీజనల్ కోఆపరేషన్, రివర్ వాటర్ డిస్ప్యూట్స్, ఇప్పుడు మీరు ఇండస్ వాటర్ గురించి కూడా మాట్లాడవచ్చు. ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్, మయన్మార్ నుంచి రెఫ్యూజీస్ చాలా మంది వచ్చేసారు, రోహింగ్యాస్ ఇట్లాంటి వాళ్ళు బార్డర్ నుంచి వచ్చేసేవారు, వీటి గురించి మాట్లాడచ్చు. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, మయన్మార్ లో మీకు కుకీజో అండ్ ఇంకో కమ్యూనిటీ ఉంటుంది కదా మైటీస్, వాటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్, నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీస్, ఓకే, బార్డర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ మనకి. ఇది మీరు గమనిస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ ఎన్ని సబ్జెక్ట్స్ టచ్ అవుతున్నాయో చెక్ చేయండి. ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా మీకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్సర్జెన్సీస్, కాన్ఫ్లిక్ట్స్, ఈ మైగ్రేషన్, బార్డర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ కిందకి వచ్చేస్తాయి. ఇండియా అండ్ ద గ్లోబల్ సౌత్, రిలేషన్స్ విత్ ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా, అలాగే లీడర్షిప్ రోల్ ఇన్ ద డిమాండ్ ఫర్ NIEO అండ్ WTO నెగోషియేషన్స్. ఇండియా అండ్ గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్, అంటే మనకి యుఎస్ఏతో ఇండియా రిలేషన్స్, యూతో రిలేషన్స్, జపాన్, చైనా, రష్యా, వీటితో మన రిలేషన్స్ గురించి ఇక్కడ చదువుతాం. ఇండియా అండ్ ద UN సిస్టమ్, UN పీస్ కీపింగ్. UN గురించి మనం పేపర్ పార్ట్ ఏలోను చదువుతున్నాము, పార్ట్ బిలోను, మీరు కలిపి చదివేయచ్చు. సో చదివేటప్పుడే ఆ రెండు చాప్టర్స్ కలిపి ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కూడా, ఈ చాప్టర్ కూడా దాంతో కలిపి మనం చదివేసుకోవచ్చు. ఇండియా అండ్ ద న్యూక్లియర్ క్వశ్చన్, ఓకే, చేంజింగ్ పర్సెప్షన్స్ అండ్ పాలసీ, న్యూక్లియర్ బాంబ్స్ గురించి కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ గురించి కావచ్చు, దాని మీద డిస్కషన్ ఇక్కడ. ఇండియా ఫారెన్ పాలసీలో రీసెంట్ డెవలప్మెంట్స్ అన్ని మనం ఎక్కడ చదువుతాం. ఇండియాస్ పొజిషన్ ఆన్ ద రీసెంట్ క్రైసిస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ అండ్ వెస్ట్ ఏషియా,